మహారాష్ట్ర ప్రభుత్వంలో 2020లో లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ 3511 ఉద్యోగాలతో భర్తీ చేశారు. ఈ జాబ్స్ కి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎంత శాలరీ ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వివరాల కోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకుముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎంపీఎస్సీ ఎల్డీఓ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2020లో 3511 ఉద్యోగాలతో భర్తీ చేశారు. ఇది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక గొప్ప అవకాశం. ఈ ఉద్యోగాలు వచ్చి లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు అయితే ఖాళీగానైతే ఉన్నవి. పోస్ట్ వివరాలు తీసుకున్నట్లయితే సంస్థ పేరు వచ్చి మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. పోస్టులు వచ్చి లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. మొత్తం ఖాళీలు వచ్చి 3511 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నవి. లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లు వచ్చి 2795 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చి 716 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నవి. ఈ జాబ్స్ కి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి 29th ఏప్రిల్ 2020 నుంచి స్టార్ట్ అవుతుంది. చివరి తేదీ వచ్చి 19th మే 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ జాబ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చి mpsc.gov. అని గూగుల్ అయితే సెర్చ్ చేయండి. అర్హత వివరాలు చూసుకున్నైతే లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ కి అయితే వెటర్నరీ సైన్స్ యానిమల్ హస్బెండరీ డిగ్రీలోనైతే వయసు పరిమితి వచ్చి 18 నుంచి 35 సంవత్సరాలు ఫిబ్రవరి 1, 2020 నాటికైతే ఉండాల్సి ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు అర్హత వచ్చి ఎండి, ఎంఎస్, డిఎన్బి లేదా పిహెచ్డి సంబంధించిన సబ్జెక్టులు అయితే పాస్ అయ్యి వయస్సు వచ్చి 18 నుంచి 40 సంవత్సరాలు 1 ఫిబ్రవరి 2020 నాటికైతే ఉండవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చి కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే సాధారణ వాళ్ళకి ఎల్డీఓ అయితే 394, అసిస్టెంట్ ప్రొఫెసర్ కి 799 మరియు ఇతరులకు వచ్చి ఎల్డీఓ పోస్ట్ కి అయితే 294, అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చి 449 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ మాత్రమైతే ఆన్లైన్ మాత్రమే చేయవచ్చు. ఎంపీఎస్సీ ఎల్డీఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్వైర్మెంట్ 2020లో ఎంపిక విధానం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే లిఖిత పరీక్ష అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామ్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ జాబ్స్ కి ఎలా అప్లై చేసుకోవాలంటే అధికార వెబ్సైట్ mpsc.gov.in ని సంప్రదించండి. నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. దాని అయితే మొత్తం చెక్ చేసుకున్న తర్వాత అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ కోసం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. మళ్ళీ కలుద్దాం కొత్త జాబ్ అప్డేట్ కోసం. జై హింద్.